4వ విడత నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం వచ్చే 13వ తారీఖున సోమవారం రోజు ఎన్నిక నిర్వహింపబడుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేకించి నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ వారిగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం పార్లమెంటు అభ్యర్థి యువ నాయకుడు భరత్ ప్రసాద్ గారిని గెలిపించడం కోసం నియోజకవర్గం మొత్తం ఒక పండుగ వాతావరణంలో సమాయత్తమై ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్న ముఖ్యులు, అదేవిధంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గ్రామీణ ప్రాంతానికి చెందిన నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం మేము గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం ఎలాంటి శిషబిషలు లేకుండా భరత్ ప్రసాద్ గారి ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తున్న సందర్భంలో, ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం గ్రామాలలో ఇంతకుముందు గ్రామాలలో బుడ్రాయి పండుగ నిర్వహించేవాళ్ళు. దానికి ఆ గ్రామంలో ఉండే ఏ ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా అందరూ ఆ పండుగలో పాల్గొని ఉత్సాహంగా ఆ ఉత్సవాన్ని నిర్వహించుకునేవారు. ప్రస్తుతం అలాంటి వాతావరణం గ్రామాల్లో కనిపిస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ మేము వస్తున్నాం, నియోజకవర్గానికి, మండలానికి, లేదంటే గ్రామాలకు తరలి వస్తున్నాం. ఈ 2 రోజులు శుక్రవారం సాయంత్రానికి చేరుకుంటాం, శనివారం ఆదివారం అక్కడనే ఉంటాం, సోమవారం రోజు ఈ ఓట్ల పండుగలో పాల్గొంటాం అని సందేశాలు పంపిస్తున్నారు. చాలా మంది రావడం మొదలైంది. ఒక కోలాహల వాతావరణం గ్రామాల్లో నెలకొన్నది. ఇది మొదటగా మాకు కనిపిస్తున్న పాజిటివ్ వాతావరణం. రెండో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేవలం ఏదో నామకే వాస్తి కార్యక్రమంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల్ని కన్విన్స్ చేసి ఓట్లు పొందాలనే ఆలోచన నాయకులకు లేదు. ఒకవేళ వారు ఆ ప్రయత్నం చేసినా విఫల ప్రయత్నమే కానీ దానివల్ల ఉపయోగం లేదనేది వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ముందే కాడి వదిలేసిన పరిస్థితి ప్రత్యర్థి పార్టీలకు కనిపిస్తా ఉంది. ఈరోజు ప్రజలు, నాయకులు అన్నింటికీ అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, గ్రామాలకు, ఊర్లకు అతీతంగా మేము కేవలం ఈ ఎన్నిక మోడీ కేంద్రంగా జరుగుతున్న ఎన్నికలు మాత్రమే, రెండోది కానే కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి ఎదురు చూస్తున్నారు. ఎన్నికల తేదీ గురించి ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదు ఈ నియోజకవర్గంలో. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి ఇలాంటి అనుకూలమైన వాతావరణము మొట్టమొదటిసారిగా మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీన్ని మేము ఆస్వాదిస్తున్నాం. మేము ప్రజలకి మళ్లీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకంటే ప్రజలు, మేము పార్టీలల్లో పనిచేసినా కానీ, కలిగి ఉన్నా కానీ ప్రజలే చాలా విఘ్నులు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. ప్రస్తుత ఎన్నికల తరుణం లోపల ఎక్కడ కూడా తొట్టుపాటు లేకుండా, ఎక్కడ కూడా తడబాటు లేకుండా వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. కనుక మేము ప్రజల ఆలోచన ధోరణిని స్వాగతిస్తున్నాం.
ఇదే ఒరవడి ముందు ముందు కొనసాగాలి. ప్రజాస్వామ్యానికి కూడా ఈ ఒరవడి చాలా లాభం కలిగిస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పనిచేసే ప్రభుత్వం, క్రియాశీలకమైన పనిచేసే ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ గారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ఈ దేశానికి అతిపెద్ద భారతదేశానికి 140 కోట్ల జనాభా కలిగిన ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనులు నిర్వహించి మూడోసారి కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వారు పనిచేస్తున్నారు. ప్రజలు కూడా ఆ విధంగా ఆహ్వానం పలుకుతా ఉన్నారు. 400 సీట్లు పక్కా ఈసారి గెలిచేది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఆ 400 సీట్లలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కూడా పక్కా ఉంటుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. రెండో విషయం ఏంటంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి నరేంద్ర మోడీ లాంటి ఒక నిజాయితీతో కూడిన నిబద్ధత కలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడితే ఈ ప్రత్యర్థి రాజకీయ పక్షాలు వారి పైన చేయని ఆరోపణలు లేవు, వారిని విమర్శించని విమర్శ లేదు. ఎన్ని మాటలు అనాలనో అన్ని మాటలు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక శక్తివంతమైన ప్రధానమంత్రిని ఈ విధంగా తూలనాడితే ప్రజలు క్షమించే పరిస్థితుల్లో ఈ రోజు లేరు.